ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఉట్నూరు మార్కెట్ బంద్ నిర్వహించారు. జీవో 97ను రద్దు చేయాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. శక్తి స్కీమ్కు వ్యతిరేకంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు ఏబీవీపీ నేతలు మద్దతు తెలిపారు. అనంతరం ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. జీవో 97 అమలుతో పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవోను రద్దు చేయాలని కోరారు. హైదరాబాద్లో మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలల గ్రాడ్యుయేషన్ డే 2026 వేడుకలు నాదర్గులోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం ముఖ్య అతిథిగా హాజరై గ్రాడ్యుయేటర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. విద్యార్థులు నిరంతరం నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ సాంకేతిక జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. జగిత్యాల పట్టణంలో హాస్పిటల్ వ్యర్థాల నిర్వహణపై నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. బైపాస్ రోడ్ మోతేడౌన్ చౌరస్తా వద్ద హాస్పిటల్ వ్యర్థాలను పడేసి వెళ్లారు. ఇక్కడ చెత్త వేస్తే 5,000 జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆ బోర్డు కళ్ల ముందే ఉండగా ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమైన బయోమెడికల్ వ్యర్థాలను పడేయడం చర్చనీయాంశంగా మారింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలో వరుస చోరీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలియని దుండగులు మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణ ఇంట్లోకి చొరబడి భారీగా బంగారం, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. 2 రోజుల వ్యవధిలోనే వరుసగా 2 చోరీలు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరుస ఘటనలతో శాంతి భద్రతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవిలో కోడి పందాలు, 8 మంది పట్టివేత. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మోగవెల్లి అటవీ ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరంపై ఎస్ఐ సర్తాజ్ పాషా ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6 బైక్స్, 2 కోడిపుంజులు, 2 కత్తులు, 3,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సివిక్స్, జువాలజీ సబ్జెక్టులకు సరైన బోధన అందడం లేదని ఆందోళన చేపట్టారు. కాలేజీ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ అరవింద్ రెడ్డికి వినతి పత్రం అందజేసి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏడాది కాలంగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని విద్యార్థులు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఖాజీపల్లి సర్పంచ్ కొండ శ్యామల భర్త కొండ చందు అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాండ్ వెహికల్స్ నుంచి మామూళ్ల పేరుతో నగదు, ఫోన్ పే రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. నిర్దిష్ట సమయానికి మామూళ్లు చెల్లించకపోతే వాహనాలను అడ్డుకోవడం, ఇసుక రవాణాదారులపై ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతుందని ఆరోపించారు. వెంటనే బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు బీజేపీ నేతలు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిండుకుండల కడెం ప్రాజెక్టు ఆనందంలో రైతన్నలు. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 700 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 812 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 571 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుండటంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి ఖని 1వ బొగ్గు గనిపై బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ముందస్తు రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్మికులకు రాఖీలు కట్టి స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్మిక సోదరులకు రాఖీలు కట్టడం సంతోషంగా ఉందని సంధ్యారాణి తెలిపారు. అన్నదమ్ములు లేని తనకు సింగరేణి కార్మికులే సహోదరులని తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో హరేకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లి అక్కడి ప్రముఖ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకురావాలని ఆలోచన చేస్తే కేంద్రం అమెరికాకు వెళ్లకుండా అడ్డుకుందని ఆరోపించారు. కంటోన్మెంట్ బోర్డు జనరల్ బాడీ సమావేశం బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని కంటోన్మెంట్ అభివృద్ధికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తాను నియోజకవర్గంలో నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట చేపట్టి పలు సమస్యలను గుర్తించారని, ముఖ్యంగా
బోర్డు పరిధిలోని అన్ని వార్డులలో ఎక్కడికక్కడ చెత్తతో నిండి దుర్గంధం వెదజల్లి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వెంటనే క్లీన్ కంటోన్మెంట్ లక్ష్యంగా మిషన్ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న 97 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డిప్లొమా కోర్సులను రద్దు చేసి విద్యార్థులను స్కిల్ లేబర్స్గా మార్చే ప్రయత్నం చేయడం సరికాదని జహీరాబాద్, సంగారెడ్డి, జోగిపేట పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భారీ మోసం బయటపడింది. గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మబలికిన నైకీ ట్రేడర్స్ సంస్థ నిర్వాహకులు దాదాపు 28 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడ్డారు. అనధికారికంగా ఈ మొత్తం 100 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. కేవలం 22 మంది ఇచ్చిన ఫిర్యాదు మేరకి 28 కోట్ల రూపాయల మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు 4 నిందితులను రిమాండ్కు తరలించారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సవరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్మిక సంఘం నాయకులు సింగార బాబు అన్నారు. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో అవుట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2025న జీవో నెంబర్ 1181ని తీసుకువచ్చి అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాల నుండి 3 నుండి 4 వేల రూపాయలు